ఎవరికి ఎవరు భయపడొద్దండి అని చెప్తున్నాం. ధైర్యంగా ఉండండి. పరిటాల కుటుంబ తలుపులు తెరిచే ఉంటాయని కూడా చెప్తున్నాం. ఎవరికి ఏది జరిగినా వెంటనే కూడా స్పందించి మీ తమ్ముడైన పరిటాల శ్రీరామ్ చెప్తున్నాం. ఆయన అంటాడు, శ్రీరామ్కి ఎప్పుడు అండగా ఉంటాడు. నా కొడుకు గురించి మాట్లాడతాడు. నా కొడుకు కాలు కోటి కొడుకు. నా కొడుకు ఎంత పెద్ద మనసుందో నీకు తెలుసావయ్యా? టికెట్ రాలేదంటావా? ఒక బీసీకి ఇచ్చిందని గుర్తుపెట్టుకో. బీజేపీకి ఇచ్చిన ఎంతో మంది మేధావులు టికెట్ రాకపోతే కూడా ఇబ్బంది పెట్టారు. నా కొడుకు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అక్కడ బీజేపీకి ఇస్తే పెద్ద పెద్ద మేధావులు కూడా ఇచ్చేశారు. నా కొడుకు పెద్ద మనసుతో చిన్నవాడైన దండం పెట్టాలి ఎవరైనా సరే. అలాంటి వ్యక్తి ఒక బీసీకి ఇస్తే తన భుజ స్వర్ణాల మీద కూడా వేసుకొని నా కొడుకు అక్కడ ధర్మవరంలో పనిచేస్తున్నాడు. గెలుస్తాం, ధర్మవరం గెలుస్తాం, గెలుస్తామని గెలుస్తాం. నా కొడుకు ఇక్కడే ఉంటాడు. రాప్తాడు ప్రజలకు అండగా ఉంటాడు. రాప్తాడు నియోజకవర్గంలో నా చిన్న కార్యకర్తకి ఇబ్బంది అయినా పరిటాల కుటుంబం మీ ఎంత ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాం. ఎవరైనా సరే నా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు, నా కార్యకర్తల మీద కేసులు పెట్టారు, ఎవరైనా సరే మొయ్యికు మొయ్యి చెల్లిస్తాము అని కూడా చెప్తున్నాం. నువ్వు దబాయిచ్చి బెదిరించి మీసాలు నేర్చుకుంటూ పోతే మా అన్నలకి నా తమ్ముళ్ళు కూడా ఉన్నాయి అయ్యా. నువ్వు ఒక లీడరు, నువ్వు ఒక ఎమ్మెల్యే, నువ్వు చదువుకునే ఎమ్మెల్యే కదా, నీకెస్తుకొస్తాయి అలాంటి మాటలు. ఏది ఏమైనా ఆయన మెంటల్ వచ్చేసిన వాళ్ళందరికీ ముగ్గురికి అన్నదమ్ములకి మంచి మెజార్టీతో రాష్ట్రాల్లో మనం గెలుస్తున్నామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం కూడా తెలియజేసుకుంటూ తోపుదుర్తిలో కూడా చెప్తున్నాం. తోపుదుర్తిలో కూడా ఆయన ఏదో అన్నాడు. తోపుదుర్తిలో కూడా నాకు మెజార్టీ వస్తుంది ప్రకాశం చెప్తున్నాం. మీ అనిపించిన వాళ్ళు, ఈ జీపులో ఉండేవాళ్ళు కూడా నాకే ఓటేస్తారయ్యా. తోపుదుర్తిలో చెరువు కూడా మేము నీళ్ళు ఇచ్చాం. తోపుదుర్తిలో నీళ్ళు ఇచ్చాం. తోపుదుర్తికి నీళ్ళు ఇచ్చాం. అదే తోపుదుర్తికి సీసీ రోడ్లు ఇచ్చాం. అదే తోపుదుర్తి కూడా డ్రింకింగ్ వాటర్ కి వాటర్ ప్లాంట్ పెట్టా. అదే పరిటాల సునీతమ్మకు ఉండేది. నీ గ్రామంలో నువ్వు రోడ్ వేయించుకునే శక్తి లేని వాడు నువ్వు మాట్లాడతావా? నాకు తోపుదుర్తిలో గొడవ పెట్టి నా వాళ్ళ వాల్మీకి సోదరులు ఇబ్బంది పెట్టావు. ఎవరెవరు అదన బెదర్ల దాటవయ్యమ్మ ఇల్లు అన్నారు. అక్కడ తోపుదుర్తి ఈయన బయటకు వచ్చి బిల్డప్ ఇస్తారు. నమ్మరు. ఒక ఎస్సీ అభ్యర్థి అయినా ఆయన ఇంటికి పోయి బట్టలు వంట మీద బట్టలు లేకుండా ఇంట్లో నిలబెట్టి అంత దారుణంగా నువ్వు తిట్టి కొడితే నువ్వేమన్నా మనిషా పశువా అని కూడా ఆయన కూడా చెప్పి ఏది ఏమైనా మొయ్యకు ఎవరైనా సరే ఎంత దూరైనా సరే మొయ్యకు మొయ్యి జాగ్రత్తగా ఉండి వాళ్ళు కూడా రెచ్చగొట్టి మాట్లాడి ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటారు. ఈ చెవులో ఈ చెవులో పక్కన పెట్టి 14వ తారీఖు నైట్ బాక్స్ వ్యక్తమైనంత వరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. జూన్ 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. మంచి మెజార్టీతో అన్నవారిని గెలుస్తాం. చంద్రబాబు నాయుడు మాట్లాడు అయిన తర్వాత కూడా ఇదే గ్రామంలో అదే కోర్టులో వాళ్ళ ఇంటి దగ్గర కూడా వాళ్ళ ప్లాన్ పెట్టి